అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ అంతకు మించి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఒకవైపు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్పై కూడా తప్పుడు ప్రచారం చేస్తూ కోర్టును సైతం తప్పుదారి పట్టించేలా ట్వీట్ చేశారు. ఇంతకీ లోకేష్ చేసిన ఆ తప్పుడు ఘనకార్యమేంటి? లెట్స్ వాచ్. ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు తన బంధువు ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి ఏకంగా 5,000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. ఇంకా తన బినామీలకు 99 పైసలకే 100 కోట్ల విలువైన భూమిని అప్పగించేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆధ్వర్యంలోనే జరుగుతోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉరుసా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు కూడా ఎకరం 99 పైసలకే భూములను కేటాయించడం అంటే అర్థం ఏంటి? ఒక రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి. దాని ప్రకారం భూముల కేటాయింపు జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండా తనకు కావాల్సిన వారికి ఎకరం 99 పైసల చొప్పున భూములు కేటాయించడం, ఇతరులకేమో కోట్లాది రూపాయలకు విక్రయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనికి నారా లోకేష్ స్పందిస్తూ, ఇది నా ఇష్టం, 99 పైసలకు కాకపోతే ఫ్రీగానే భూములిచ్చేస్తా, మీకేంటి నష్టం అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆయన సొంత ఆస్తి అయితే ఇష్టం వచ్చినట్లు పంచుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు, ఎవరికీ నష్టం లేదు. కానీ ప్రభుత్వ భూమిని ఇష్టానుసారం దోడ్చి పెడతామంటే ఎలా కుదురుతుంది? దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నించింది. వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కోర్టులో పిల్లు కూడా వేశారు. ఐటీ పాలసీ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా 99 పైసలకే భూములు ఇవ్వడం, పైగా రాయితీలు కూడా ఇస్తుండడంపై ప్రశ్నిస్తూ గురుమూర్తి కోర్టు మెట్లెక్కారు. అయితే దీన్ని నారా లోకేష్ వక్రీకరించారు. తమ భూభాగోతాలు ఎక్కడ బయటపడతాయేమోనని భయపడిపోయారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్ వలన మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కుంటుపడిపోతోందన్నంతగా బిల్డప్ ఇస్తూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. రైడెన్ ఇన్ఫోటెక్ ఇచ్చిన భూములను రద్దు చేయాలని కోరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. రైడెన్ ఇన్ఫోటెక్ అంటే అదానీ సంస్థ నిర్మిస్తున్న డేటా సెంటర్కు సంబంధించినది. అదానీ డేటా సెంటర్కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు ఏపీకి తీసుకువచ్చారు, ఎవరు దీనిపై క్రెడిట్ చోరీ చేశారో దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. అయితే దాన్ని కప్పిపుచ్చుతూ నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు పారిశ్రామికవేత్తల్లోనూ తీవ్ర విమర్శలకు దారితీసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్కు భూ కేటాయింపులు చేశారు. ఆయనే దగ్గరుండి డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నోయిడాలోని అదానీ ఎంటర్ప్రైజెస్లో జరిగిన సమావేశంలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4.64 లక్షల చదరపు అడుగులను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందని 2022 అక్టోబర్ 11న నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. డేటా సెంటర్తో పాటు దాదాపు 25,000 ఉద్యోగాలు కల్పించేలా ఐటీ బిజినెస్ పార్క్, ఐటీ సంస్థలు, స్కిల్ యూనివర్సిటీ, రీక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అదానీ సంస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం షరతులు కూడా విధించింది. మన రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. అంతేకాదు ఆ డేటా సెంటర్ కోసం సింగపూర్ నుంచి సముద్ర గర్భంలో కేబుల్ వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరపున 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. ఆ ఆధారాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ క్రెడిట్ను చంద్రబాబు, నారా లోకేష్ నిస్సిగ్గుగా చోరీ చేస్తూ తామే డేటా సెంటర్ను తీసుకువచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చారు. చివరికి గూగుల్ సంస్థ కూడా దీన్ని ఖండించింది. అదానీ అయితే ఇటీవల వైజాగ్లో జరిపిన పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు ముఖాన్నే ఈ విషయాన్ని చెప్పారు. ఆనాడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మేలు వలనే తాము ఇక్కడ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేటా సెంటర్కు ఇచ్చిన భూమిని నిలిపివేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి కోర్టులో పిటిషన్ వేశారంటూ నారా లోకేష్ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఒక ట్వీట్ పోస్ట్ చేసి తన నీచ రాజకీయాన్ని మరోమారు జనం ముందు వెళ్లిబుచ్చారు. దీనికి ఎంపీ గురుమూర్తి స్ట్రాంగ్గా స్పందించారు. తాను కోర్టులో వేసిన పిటిషన్లో ఎక్కడైనా రైడెన్ ఇన్ఫోటెక్కు ఇచ్చిన భూములను రద్దు చేయాలని ఉందేమో చూపించాలంటూ సవాల్ చేశారు. దిక్కుమాలిన విష ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని కూడా హితవు పలికారు. దీంతో నాలుక ఖర్చుకోవడం లోకేష్ వంతైంది. ప్రభుత్వ భూమిని ఎందుకు కేవలం 99 పైసలకే కేటాయిస్తున్నారు? అభివృద్ధి పేరుతో ప్రజా ఆస్తులు ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా బదిలీ చేయడం ప్రజా విశ్వాసానికి విఘాతం కాదా అని గురుమూర్తి ప్రశ్నిస్తే లోకేష్కు చెమటలు పడుతున్నాయి.
తాము చేసిన భూభాగోతాలన్నింటిపైన కోర్టు విచారణకు ఆదేశిస్తుందేమో అన్న భయంతో గురుమూర్తిపై తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇది చూసి పారిశ్రామికవేత్తలు ఆలోచనలో పడ్డారు. ఇంత దారుణమైన మైండ్ సెట్ ఉన్న ప్రభుత్వంతో తమకు ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవేమోనన్న ఆందోళనలో ఉన్నారు. మరి నారా లోకేష్ ఈ విష ప్రచారాన్ని ఆపుతారా, లేదా తన నైజం ఇంతేనని తండ్రి బాటలోనే నడుస్తారా అన్నది వేచి చూడాల్సిందే.